గొల్లియాతు వచ్చినప్పుడు సౌలు ఎవడెవరవ నువ్వు వచ్చి దేవుని ప్రజలను భయపడతావట్టాన్ని కత్తి పట్టుకుని వెళ్ళిపోతే యేసు మురిసిపోయి ఉండేవాడండి. సౌలు పక్షంగా నిలబడి అన్ని ముక్కలు నరికేసి సౌదు సదాకాలం కింగ్గా ప్రతిష్ఠించేవాడు. మనోడు తలుపులు వేసుకొని కిటికీ రెక్క తెరిచి ఎవడైనా నన్ను చంపితే నాకు బిడ్డ నుంచి పెళ్లి చేస్తాను తలుపులు వేసి పడుకున్నాడు వెళ్ళి. ఈ సన్యాసాన్ని పెట్టానా నేను? సౌలును రాజుకు అభిషేకించడానికి యెహోవా సంతాపపడెను. ఇట్లాంటి సన్యాసాన్ని పెట్టాను ఏందిరా? అదే దావీదైతే ఇంకా కింగ్ కాదు, పిల్లోడు క్యారేజ్ పెడుతున్నాడు. రేయ్ మీలో ఒక్క మగోడు లేడురా అన్న మాటను బడి క్యారేజ్ అక్కడ పడేసి నేను చంపేస్తాను ఇప్పుడు అన్నాడు. యేసు అన్నాడు ఈడు కరెక్ట్ మనకి. అట్లాంటి వాడు కావాలి, సన్నాసి రకముడు కాదు. యేసు రక్తం ఏం చేయి, రిస్క్ తీసుకునే దమ్మున్నవాడు కావాలి. నీళ్ళ మీద నవ్వడానికి ఉన్న పడవను వదిలేసే దమ్మున్నవాడు కావాలి. ఆడి చేతిలో తాళం చేతులు పెడతాడు. అన్నదిగా ప్రభా నువ్వు రావాలేసయ్యా, ఉండాలేసయ్యా.